ప్రీవియస్ వీడియోలో మనం 3-బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ గురించి చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో 4-బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ గురించి మనం చూస్తున్నాం అన్నమాట. అయితే ఈ 4-బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్లో మొత్తం మనకి 4 బిట్స్ కింద మనం తీసుకుంటున్నాం. 4 బిట్స్ కింద మనం తీసుకుంటున్నాం. 4 బిట్స్ ABCD అనే బిట్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటే, సో ఇప్పుడు ఇక్కడ మొత్తం టోటల్ 4 ఫ్లిప్ ఫ్లాప్స్ ని వాడాం అనమాట. 4 బిట్స్ మనం తీసుకున్నాం కాబట్టి 4 ఫ్లిప్ ఫ్లాప్స్. ఫ్లిప్ ఫ్లాప్ 1, ఫ్లిప్ ఫ్లాప్ 1, 2, 3. అయితే ఇక్కడ వాడిన ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి అంటే T ఫ్లిప్ ఫ్లాప్ వాడాం. T మీన్స్ టాగ్లింగ్ ఫ్లిప్ ఫ్లాప్. అయితే 3-బిట్ అసింక్రోనస్ ఫ్లిప్ ఫ్లాప్ లో మనం 3-బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ లో మనం వాడిన ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి అంటే JK ఫ్లిప్ ఫ్లాప్ వాడాము. లాస్ట్ వీడియో మీరు చూసుకునేటట్లయితే దాని గురించి క్లియర్ గా అర్థమవుతుంది. ఆ వీడియో చూసుకుంటే ఈ వీడియో ఇంకా ఈజీగా అర్థమవుతుంది. సో 4-బిట్ అసింక్రోనస్ అప్ కౌంటింగ్ అనేది ఏ రకంగా జరుగుతుంది, అప్ కౌంటింగ్ అట్లాది ఏ రకంగా జరుగుతుందో మనం ఇక్కడ పర్టికులర్ గా ఈ వీడియోలో చూస్తాం అనమాట. అయితే ఇక్కడ ఇదేంటి అంటే ఇన్పుట్ క్లాక్. సో ఇన్పుట్ క్లాక్ అనేది ఇక్కడ కనెక్ట్ చేస్తున్నాము. సో మొత్తం ఇక్కడ ఇన్పుట్ అనేది లాజిక్ 1 అనేది మొత్తం అన్నిటికి ఇన్పుట్స్ కింద ఇక్కడ అప్లికేబుల్ చేసాం 4 ఇట్లకి. అయితే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ అనేది నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ కింద ఇస్తున్నాం అనమాట. ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ కింద, అలాగే నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ కింద, దాని నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క అవుట్పుట్ దాని యొక్క నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్ కి క్లాక్ కింద ఇట్లా ఇస్తున్నాం అనమాట. అయితే ఈ డాట్ ఎట్లా ఉంది అంటే ఇట్స్ నథింగ్ బట్ నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్, అంటే నెగటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు పర్టికులర్ గా మనము మాక్సిమం కౌంట్ ఎంత తీసుకుంటున్నాం, మినిమం కౌంట్ ఎట్లా తీసుకుంటున్నామా అన్నది మనం చూసుకునేటట్లుగా అయితే యాజ్ పర్ మనకి మొత్తం ఎన్ని స్టేట్స్ తీసుకుంటున్నాం అంటే 2n ప్రకారంగా మనం కన్సిడర్ చేస్తాము. ఇక్కడ n అంటే నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్. ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ మనం వాడుకున్నాము, 4 ఫ్లిప్ ఫ్లాప్స్ వాడాము. అంటే 2^4 అంటే మొత్తం ఎన్ని స్టేట్స్ కింద వస్తుందంటే 16 స్టేట్స్ తీసుకుంటాం. ఇప్పుడు ఇందులో మాక్సిమం నెంబర్ అంతా మినిమం నెంబర్ అంతా అన్నది ఎలా చూస్తామంటే 2n - 1 అంటే ఏంటి 16 - 1 అంటే 15 అనేది మాక్సిమం. వాట్ ఈస్ ద బైనరీ నెంబర్ ఫర్ 15? 1 1 1 1. ఇది మనకి మాక్సిమం నెంబర్ అవుతుంది. అండ్ మినిమం నెంబర్ అంటే ఎంత అవుతుంది, అబ్సల్యూట్ గా 0 0 0 0 0 అనేది మినిమం నెంబర్ అవుతుంది. 0 నుంచి 15 వరకు కౌంటింగ్ అనేది ఏ రకంగా జరుగుతుంది అన్నది మనం చూసుకుంటాం అనమాట ఇక్కడ. సో అయితే ఇక్కడ మనకి ఈ QA ఏదైతే ఉందో ఇది లీస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది. QD ఏదైతే ఉందో ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అవుతుంది అనమాట. ఫస్ట్ క్లాక్, తర్వాత ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ దగ్గర నుంచి LSBకి వస్తాం కాబట్టి సో QD, QC, QB, QA, ఫైనల్ గా ఇక్కడ మనం డెసిమల్ నెంబర్ రాసుకుంటాము విత్ హెల్ప్ ఆఫ్ క్లాక్. అయితే ఫస్ట్ QA యొక్క అవుట్పుట్ మనం కన్సిడర్ చేసుకుంటే, సో దీని యొక్క అవుట్పుట్ అనేది ఏంటి వస్తుందని మనం కన్సిడర్ చేసుకుంటే ఫస్ట్ ఇక్కడ ట్రిగ్గరింగ్ అనేది జరుగుతుంది కాబట్టి, అంటే మీన్స్ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ జరుగుతుంది కాబట్టి ఇనీషియల్ గా మనం 0 కండిషన్ లో మనం తీసుకుంటాము. సో 0 జరిగిన తర్వాత ఇక్కడ మనకి టాగ్లింగ్ అనేది జరుగుతుంది. టాగ్లింగ్ జరిగిన తర్వాత అంటే మీన్స్ టాగ్లింగ్ అవడం అంటే ఏంటి, 0 1 అవుతుంది, 1 0 అవుతుంది. సో ఇక్కడ మనం 0 తీసుకుంది 1 అయింది. సో దెన్ అగైన్ మళ్ళీ డౌన్ స్టేట్ అంటే మీన్స్ ఇవన్నీ డౌన్ లో ఉన్నాయి కదా, ఇదేంటంటే ఫాల్ డౌన్ స్టేట్ అనమాట, నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. సో నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ మనకి ఇక్కడ చూపిస్తున్నా. మళ్ళీ అగైన్ 0 అండ్ మళ్ళీ అగైన్ 1, మళ్ళీ డౌన్ ఎక్కడైతే మనకి అయిందో అక్కడ మళ్ళీ అగైన్ అప్. సో అప్ డౌన్ అప్ డౌన్ ఇలా మనం తీసుకుంటూ వెళ్తాం అనమాట. అలాగ అప్ టు 15 నెంబర్స్ వరకు మనం చేసుకుంటూ వెళ్తాము. సో 14 15. సో ఇట్లా 15 నెంబర్స్ వరకు మనం చెక్ చేసుకుంటూ వెళ్తాం. అయితే ఇప్పుడు ఇది మనము దీనికి క్లాక్ కింద ఇస్తున్నాం, అంటే QA అనేది దీనికి క్లాక్ కింద ఇస్తున్నాం కదా, అప్పుడు దీనికి ఏమవుతుంది, ఇది నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అవుతుంది అనమాట. ఎక్కడెక్కడ మనకి వచ్చాయో అవి నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కింద అవుతుంది. సో ఇవి మనకి నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ కింద మనకి యాక్ట్ అవుతుంది అనమాట.
రైట్. సో అయితే ఇప్పుడు క్యూబీ యొక్క అవుట్పుట్ అనేది మనం తీసుకుంటున్నాం. సో క్యూబీ యొక్క అవుట్పుట్ అనేది మనం తీసుకునేటట్లయితే ఫస్ట్ రెండిట్లకి మనకి 0 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఫాల్ డౌన్ స్టార్ట్ అయినంత వరకు రేస్ కండిషన్ అంటే 1, తర్వాత మళ్ళీ అగైన్ 0, మళ్ళీ నెక్స్ట్ దానికి 1, మళ్ళీ అగైన్ 0, మళ్ళీ నెక్స్ట్ దానికి 1, మళ్ళీ అగైన్ 0. ఓకే. సో ఇట్లా జరుపుకుంటూ వెళ్తుంది అనమాట. తర్వాత క్యూసి మనం చూసుకునేటట్లుగా అయితే ఇప్పుడు మళ్ళీ ఇది నెక్స్ట్ దానికి క్లాక్ కింద అవుతుంది కాబట్టి మళ్ళీ ఫాల్ డౌన్ ఇక్కడ పెట్టుకుంటున్నాం. అంటే నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అనేది ఇక్కడ జరుగుతుంది అన్నట్లుగా చూపించుకుంటున్నాం అనమాట. సో అప్పుడు మన క్యూసీ దగ్గరకు వచ్చేసరికి ఇది ఈ రెండింటికి కలిపి మనకి ఇక్కడ వరకు 0, మళ్ళీ నెక్స్ట్ వచ్చినంత వరకు 1, మళ్ళీ ఆ నెక్స్ట్ వచ్చినంత వరకు 0, మళ్ళీ నెక్స్ట్ వెళ్ళినంత వరకు 1. ఓకే. సో ఇట్లా మనకి జనరేట్ అవుతుంది. అయితే మళ్ళీ దీనికి ఇది ఉంటుంది కదా, మళ్ళీ ఎడ్జ్ ఇది క్యూడీకి ఇన్పుట్ కింద ఇస్తున్నాం కదా. సో ఇది క్యూడీ అంటే ఇదే నెక్స్ట్ కేసు అంటే మనకి 3 బిట్కి 4 బిట్కి డిఫరెన్స్ కూడా ఇదే అనమాట. సో ఇక్కడ మనకి ఎడ్జ్ ట్రిగ్గరింగ్ గీస్తున్నాము. సో ఫస్ట్ ఎడ్జ్ స్టార్ట్ అయినంత వరకు 0 అండ్ నెక్స్ట్ ఎడ్జ్ వచ్చిన తర్వాత మళ్ళీ అగైన్ 1. సో ఇట్లా ఇప్పుడు దీన్ని బట్టి మనం ఫస్ట్ ఇది రాసుకుంటాం అనమాట. టేబుల్ అనేది రాసుకోవడం జరుగుతుంది. సో దీన్ని బట్టి మనం టేబుల్ అనేది ఏ విధంగా రాసుకుంటున్నాం అనేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ క్లాక్ అనేది ఇనీషియల్ స్టేట్ లో ఉంది. ఇనీషియల్ స్టేట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇస్తున్న ఇన్పుట్ స్టేట్. క్లాక్ ఈజ్ ఇనీషియల్ స్టేట్ లో ఉంది. ఇనీషియల్ స్టేట్ లో తీసుకునేటప్పుడు అన్ని జీరోస్, క్యూఏ క్యూబీ క్యూసి క్యూడి అన్ని జీరోస్. ఇట్ ఈస్ నథింగ్ బట్ జీరో స్టేట్. క్లాక్ అనేది ఇనీషియల్ స్టేట్ లో ఉంది. తర్వాత క్లాక్ అనేది ఫస్ట్ స్టేట్ అంటే ఫస్ట్ స్టేట్ లో ఉంది. సో ఫస్ట్ స్టేట్ లో ఉండేటప్పుడు మనకి ఏం జరిగింది? ఫస్ట్ స్టేట్ లోనే ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకునేటట్లుగా అయితే ఇది ఫస్ట్ స్టేట్. సో ఫస్ట్ స్టేట్ లోనే మనకి సో క్యూఏ దగ్గర 1 వచ్చింది అనమాట. సో క్యూఏ దగ్గర 1, నెక్స్ట్ క్యూబీ దగ్గర 0, క్యూసి దగ్గర 0, క్యూడి దగ్గర 0. అంటే 0 క్యూడి అనేది 0, క్యూసి 0, క్యూబీ 0, క్యూఏ 1 అంటే డెసిమల్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ స్టేట్ దగ్గర చూడండి, సెకండ్ ఫాల్ట్ దగ్గర చూసుకోవాలి. సెకండ్ ఎడ్జ్ దగ్గర చూసుకునేటట్లుగా అయితే ఇక్కడ మనం చూసుకుంటే ఇట్స్ నథింగ్ బట్ 0, 1, 0, 0. అంటే ఇప్పుడు మనం ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే 0, 0, 1, 0 అంటే ఇది ఎంత అవుతుంది? 2 అవుతుంది. ఇప్పుడు థర్డ్ ఎడ్జ్ దగ్గర చూసుకుందాం. థర్డ్ ఎడ్జ్ దగ్గర చూసుకుంటే ఇది థర్డ్ ఎడ్జ్ అంటే ఎంత అవుతుంది? ఇక్కడ ఇది 1 ఉంది, ఇక్కడ కూడా 1 ఉంది, 0, 0. థర్డ్ ఎడ్జ్ దగ్గర చూసుకుంటే 0, 0, 1, 1 ఇది థర్డ్ ఎడ్జ్ దగ్గర. సేమ్ అదే మాదిరిగా ఫోర్త్ ఎడ్జ్ దగ్గర మనం చూసుకుంటే ఫోర్త్ దగ్గర చూసుకునేటట్లుగా అయితే 0, 0, 1, 0, 0, 0, సారీ 0, 1, 0, 0, 1, 0 ఇది ఫోర్త్ దగ్గర. అలాగా మనం సారీ అప్పుడు రివర్స్ లో కదా రాయాలి. 1, 0, 1, 0 8 + 2 10. సో 1, 0, 1, 0 కదా. సో 8 + 2 10 ఇట్లా అవుతుంది అనమాట. అట్లా ఇప్పుడు సేమ్ ఫోర్త్ దగ్గర వరకు చూసుకున్నాం కదా. ఇప్పుడు అలాగే 10th దగ్గర చూసుకునేటట్లయితే 10th దాని దగ్గర ఏముంది? 0, 1, 0, 1 అంటే ఏమవుతుంది? ఇప్పుడు 1, 0, 1, 0 అవుతుంది. 1, 0, 1, 0 అంటే అంత 10. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ 0 దగ్గర నుంచి అట్లా మొత్తం అన్ని కౌంట్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇది 4 బిట్ అసింక్రోనస్ అప్ కౌంటర్ గురించి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి.